అరకు కాఫీ ఘుమఘుమలు పార్లమెంట్ ప్రాంగణానికి చేరాయి. దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు విస్తృత ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంపీల అల్పాహార క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించిన స్పీకర్ ఈ నెల 28 వరకు పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతిచ్చారు. ఏపీ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 2 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి టేస్ట్ ఉందని మాకు కూడా చాలా నచ్చుతుందని. మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మినిస్టర్స్ కి అందరికీ ఇస్తున్నాం, ఇంపార్టెంట్ పీపుల్కి. ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి. ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలనేది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం. అలాగే 2 క్యాంటీన్స్ లో కూడా పెట్టాం. సుమారు 150,000 మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు. మనం ప్రమోట్ చేయాలి దీన్ని. అందుకనే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈ రోజు దక్కింది. It's truly a matter of pride that the government of Andhra Pradesh has taken up the Araku Valley coffee, which is a GI product, as an important export product, as an important product for every Indian to enjoy the taste of. And I am confident that with the collective efforts of Prime Minister Narendra Modi at the center and Chandrababu Naidu Garu, Honorable Chief Minister in the state, together this double engine government will take Araku to newer heights. We'll make it a premium product which will become the envy of the world. And Coffee Board and Tribal Affairs both stand committed to making this a grand success. बिहार ऑल्सो आज एक बड़ा सुखद वातावरण और संगम कैंटीन जो नए पार्लियामेंट भवन का कैंटीन है, उसमें आप देख रहे हैं कि ये हमारे बीच में अराकू वैली का कॉफी, शायद ऐसा कॉफी, और देश के प्रधानमंत्री ने भी इसके बारे में चर्चा की थी। और ये उड़ीसा और आंध्र प्रदेश के बॉर्डर पर होता है, जहां गरीब आदिवासी महिलाओं के द्वारा सरकार द्वारा प्रोत्साहन देके ये कॉफी बनाया गया। अत्यंत स्वादिष्ट, अत्यंत बढ़िया।